దాన్ని మీరు సమర్థిస్తారు. ఎక్కడన్నా ఆ మాట మీరు మీరు ఊరక మాట్లాడొద్దు. పనికి మాలిన పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన అన్న ఆ మాటల మీద, ఆ పనికి మాలిన డిస్కషన్ మీద చర్చ అంటే మంత్రులు మాట్లాడుతున్నారు, తెలంగాణ మంత్రులు అని ఆయన అన్నది. మీకు నచ్చినట్టుగా అన్వయించుకోదలుచుకుంటే మీరు ఒక్కళ్ళే కూర్చొని అన్వయించుకోండి, ఇబ్బంది లేదు. పనికి మాలిన పవన్ కళ్యాణ్ ఇంకో మాట మాట్లాడాలి ఆయన. ఇదే మాట మాట్లాడింది, కావాలంటే ఇంకోసారి బ్యాక్ చేసుకోండి. ఒకసారి అక్షయ సత్యం గారి ఫోన్ లైన్ లో తీసుకోండి. పనికి మాలిన పవన్ కళ్యాణ్ అన్న మాట ఇంకా రెండో మాట మాట్లాడాల మళ్ళీ ఆయన. ఇలాంటి అక్షరాలు మాట్లాడటం చేత కాని అక్షర సత్యాన్ని తీసుకొచ్చి ఆయన అక్షర సత్యం అంట. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకను వీళ్ళకి ఏం పొయ్యగాలం అంటాడు, ఏం మాటలు మాట్లాడతాడు. ఇవాళ హైదరాబాద్ లోనే బతుకుతున్నావుగా నువ్వు. వీడా ఆయన ఆంధ్రాలో ఉంటాడు, హైదరాబాద్ కాదు. ఏం మాట్లాడతారు సార్? మళ్ళీ దానికి పెద్ద అక్షర సత్యం అని ఆయన తీసుకొచ్చి ఆయన విశ్లేషణ దానికి సంబంధించి ఎట్లాంటి పనికి అక్షయ సత్యం గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని పనికి మాల పవన్ కళ్యాణ్ అని అన్నారా? లేదండి, నేను అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ పనికిమాల వాళ్ళ కనిపించాడు మీకు. తాడిత నేను 2 రోజుల ముందు కూడా చెప్పా, ఈ అనగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు అంటే ఎర్రపోవడం చొక్కేస్తున్నారు మీరు ఒకటయ్యి అని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నేను చెప్పే విధానంలో తేడా ఉంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా, మీరు సమర్థించుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ప్రశ్నించరు, మీరు నారాయణ గారు మీరు కానీ అదే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రశ్నించేస్తారు. మరి మీరు ప్రశ్నించారు, మీరు ఇద్దరినే ప్రశ్నించాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు ప్రశ్నించారో, పవన్ కళ్యాణే ఎందుకు ప్రశ్నించారో, ఈ తాడిత పీడిత బాధిత వర్గాలంటే పనికి మానవులకి కనిపిస్తున్నారా నీకు అని అంటున్నాను. మళ్ళీ అంట ఒక్క నిమిషం అక్షర సత్యం గారు, మీరు ఈ పనికి మాలిన పవన్ కళ్యాణ్ ఒకడు దొరికాడు మీకు, ఇదే మాట మీరు ఇంకా వేరే మాట మాట్లాడలా. ఈ పనికి మాల అంటే మీరు తప్పుగా సార్ ఒక్క నిమిషం, మీరు మాటల్లో దొల్లిందా ఏంటి అనేది నాకు అనవసరం. నేను అనేది ఏంటంటే మనం టీవీ ఛానల్స్ లో మాట్లాడేటప్పుడు ఏదో లేనిపోని ఇదంతా కూడా మాట్లాడటం కోసం మీరు కోపాన్ని తెచ్చుకున్నట్టుగా నటించుకుంటా మాట్లాడుకుంటా దాన్నంతటిని పెట్టే క్రమంలో వచ్చేటటువంటి ఇట్లాంటి తప్పుడు మాటలు. అక్షర సత్యం గారు, మీరు అసత్యాలు మాట్లాడొద్దు, వాస్తవాలు మాట్లాడండి. అలాగే నేను చెప్తున్నా కదా, మీరు ఒక మాట సార్ ఒక మాట అక్షర సత్యంగా నేను ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటుపక్క మీరు ఇటుపక్క ఎందుకు అనలేదు అని అంటున్నారు కదా. చెప్పు తీసుకొని కొడతా లంజా కొడకల్లారా, చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఆ మాట తప్పేనని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు, సమ్మగా ఉంటాయి అవన్నీ. మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి కొట్టిన దాని మీద డిబేట్ పెట్ట ఖచ్చితంగా నా అభిప్రాయం నేను చెప్తాను. రేపే పెట్టమనండి. సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి సంబంధించి అట్లీస్ట్ ఇప్పుడన్నా గౌరవించి నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేసి పెద్ద మనిషిగా మాట్లాడితే నువ్వు నిజంగా అక్షర సత్యం అవుతావు, లేదంటే నువ్వు నిజంగా అక్షర సత్యం అవుతావు అంతే. ఆయనగా గౌరవం అయిన సీనియర్ జర్నలిస్ట్ ఆయన సార్. ఓకే ఓకే సార్, ఇక్కడ నేను అనేది సీనియర్ జర్నలిస్ట్ గా మాట్లాడమన్నా. ఒక కన్నుగా చూస్తే సీనియర్ జర్నలిస్ట్ కాడు. ఓకే ఓకే ఒక నిమిషం. ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడలే? మీరు అన్ని పార్టీలను ఒకే రకంగా చూస్తారు కాబట్టి మిమ్మల్ని మేము అనం. ఓకే సత్యం గారు 1 మినిట్ గౌరవం ఇవ్వద్దు కానీ సార్, చిన్నారెడ్డి గారు మీకు గౌరవం ఇస్తే నాకు వచ్చేది లేదు పోయేది లేదు కానీ ఒక్క నిమిషం ఏనండి. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తిట్టింది ఏ సందర్భంలో తిట్టాడు దాని మీద డిబేట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా తప్పు అని చెప్తాను. నాకు ఆ మొగమాటం లేదు, పవన్ కళ్యాణ్ నన్ను పోషించలేదు, మీరు పోషించలేక. రెండో విషయం, నేను అన్నది మళ్ళీ చెప్తా. ఒకవేళ నేను ఇందాక పదాలు ఏదైనా పదం తప్పు ఉండొచ్చు లేదా మారు ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా. రేవంత్ రెడ్డి హిందూ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నీ వైసీపీ ఎందుకు ప్రశ్నించలేదు, మీ పేరు నాని ఎందుకు ప్రశ్నించలేదు, మీ షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు, మీ నారాయణ ఎందుకు ప్రశ్నించలేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించున్నారో? మీ మతమనా, మీ కులవనా, మీ పార్టీలనా, మీ ప్రాంతాలనా, లేదా మీకు అక్కడ ఆస్తులు ఉన్నాయని కాపాడుకుంటున్నారా? ఈ తాడిత పీడిత బాధ్యత అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. తాడిత పీడిత బాధిత వర్గాల మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అంటే ఈ వర్గాలన్నీ కూడా పనికిమాల వాళ్ళకి కనిపించున్నారా? మీరు ఎంతకాలం అనిచేస్తారా అంటున్నారు. మళ్ళీ అదే చెప్తా.
రైట్ సత్యం గారు సత్యం గారు ఓకే. అంటే మీరేమైనా మాటలు దొల్లారు అనే దాని మీద మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. రెడీ కాదు, అయిపోయిందండి, వివరణ ఇచ్చారు మీరు ఇచ్చిన దానికి. సో ఇక వారు మాట్లాడిన దాని మీద డిస్కషన్ ఇవ్వద్దు. ధన్యవాదాలు అండి సత్యం గారు. థ్యాంక్ యూ సార్.